హాయ్ బ్రో, నా పేరు గౌతమ్. ఏంటంటే నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మీకోసమే. ఆ సిరీస్లో ఫిలిం మేకింగ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంతలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజు ఒక పాయింట్, దాని పాయింట్ గురించి మొత్తం క్లీన్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు నచ్చితే చివరి వరకు చూసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఈ సిరీస్లో మీకు మెయిన్ పాయింట్స్ అనేది కవర్ చేస్తాను. ఆ మెయిన్ పాయింట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్టింగ్ ఫండమెంటల్. ఈ డైరెక్టింగ్ ఫండమెంటల్స్లో ఇంకో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఈజ్ అండర్స్టాండింగ్ ది రోల్ ఆఫ్ డైరెక్టర్. అసలు డైరెక్టర్ అంటే ఎవరు, డైరెక్షన్ అంటే ఏంటి, ఈ డైరెక్టర్ మూవీకి ఎలా వర్క్ చేస్తాడు, ఎలా ఉపయోగపడతాడు, అతను ఏ రోల్ ప్లే చేస్తాడు నేను చెప్తాను. అండర్స్టాండింగ్ ది రోల్ ఆఫ్ డైరెక్టర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నువ్వే ఒక స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నాకు రాసిచ్చావు. ఓకే, నువ్వు ఇచ్చిన స్టోరీలో ఒక మెయిన్ పాయింట్ తీసుకున్నావు. హీరో క్యారెక్టరైజేషన్. హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఏంటి, మంచోడా చెడ్డోడా, అతని క్యారెక్టర్ ఏంటి, ఇది నువ్వు నాకు రాసిచ్చావు. ఓకే, నేను ఇప్పుడు ఇది తీసుకెళ్ళి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. దట్స్ ద డైరెక్టర్. సెకండ్ పాయింట్, స్క్రిప్ట్ అనాలిసిస్. స్క్రిప్ట్ అనాలిసిస్ అంటే ఏం లేదు, నువ్వు ఇచ్చావు నాకు స్క్రిప్ట్, ఇందాక చెప్పాను కదా, నువ్వు ఒక స్క్రిప్ట్ ఇచ్చావు నాకు. ఆ స్క్రిప్ట్లో నీకు నచ్చింది నువ్వు రాసావు. ఓకే, నీకు నచ్చిన విధంగా రాసావు. అందులో నాకు ఒక ఇది ఇలా మార్చితే బాగుంటుంది, ఆ స్క్రిప్ట్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మార్చాలి, అసలు మార్చాల్సిన అవసరం లేదా, ఇవల్ల చూసుకునే దాన్ని స్క్రిప్ట్ అనాలిసిస్ అంటారు. ఇది కూడా డైరెక్టర్ చేసే పని. థర్డ్ పాయింట్ వచ్చేసి షూట్ ప్లానింగ్. షూట్ ప్లానింగ్ అంటే కొంతమంది డైరెక్టర్స్ 6 months తీసుకుంటారు షూటింగ్ అయిపోవడానికి, కొంతమంది 1 year తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు షెడ్యూల్ చేసుకున్న దాంట్లో ప్రొడక్షన్ పనులు కానీ ఎడిటింగ్ పనులు కానీ త్వరగా అయిపోతుంది. ఓకే, అంటే ఒక రోజుకి ఎంత టైమింగ్ వరకు షూట్ చేస్తాం అనేది షూట్ ప్లానింగ్. ఓకే గైస్, బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.